ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. గోపురం టీవీ చూసేవాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. జూన్ నెల 22 నుంచి 28 వరకు ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం లుక్సాన్, కష్టం నష్టం, సుఖం దుఃఖం చెప్తా వినండి. టీ చిలకమ్మ కుంభరాశి వాళ్ళ జ్యోతిషం, కుంభరాశి వాళ్ళ భవిష్యవాణి, కుంభరాశి వాళ్ళ గణితవాణి. టీ చిలిక వావ్. కుంభరాశి వాళ్ళకి శ్రీకృష్ణ పరమాత్ముడు. వావ్. ఈ రాశి వాళ్ళకు ఒకటి ఏముందంటే మాత్రము కుంభరాశి వాళ్ళకి చాలా పట్టుదల మీద ఉంటారండి. మీరు జీవితం అన్న తర్వాత చదువుకోవాలి, చదువుకొని మన మార్గం ఒకటి ఎత్తుకొని ఉండాలి. మార్గం అంటే జాబ్ అయినా, బిజినెస్ అయినా, వ్యాపారమైనా, ఏదో ఒకటి మనం మెకానిక్ ఏదో ఒకటి సంపాదించుకొని మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ఏదన్నా వెళ్తే ఈమె ఏం పని చేస్తుంది, ఈయన ఏం పని చేస్తాడు, ఏం పని చేస్తాడంటే ఈ పని చేస్తుండే, ఈయన కాళ్ళ మీద ఈయన ఉన్నాడు, 4 రాళ్ళు సంపాదించుకుంటాడు, రాజా బతుకుతున్నట్టు అనిపించాలి. అది మీ దగ్గర ఉద్దేశం చాలా గొప్పది. అలా సంపాదించుకోవాలి, మన కాళ్ళ మీద మనం నడవాలి అన్నట్టు ఉద్దేశం చాలా బాగుంది. అది నిజమే. ఈ రాశి వాళ్ళ దగ్గర మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము పెద్దలంటే చాలా ప్రేమ, పెద్దలంటే చాలా ఇష్టం. చాలా బాగుంది. ఈ కుంభరాశి వాళ్ళు మళ్ళీ ఒకటి ఏముందంటే కొత్త ఆభరణాలు అంటే కొత్త వాహనమైన కానీ, ఏదన్నా ఆభరణాలైనా కానీ, ఏదన్నా వస్త్రమైన ఏదన్నా కొనాలనుకొని మీ మనసులో ఉంటే 10 రూపాయలు ఎక్కువ పెట్టైనా దానిమని కొంటారు. మీ నజరు ఏదైనా ఇష్టపడ్డారంటే అది తొందరగా 10 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టైనా అది కొంటారు. కొన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత బాధపడతారు. అరే ఎందుకన్నా కొంటి, నేను అనవసరంగా ఎలక్ట్రిక్ మాల్ అది కొంటి కదా, ఇన్ని పైసలు పెడితే కదా, ఇంత పెట్టి నాకు కొనడం అవసరమా, ఇంకా బాధపడతారు. తర్వాత తొందరగా మీరు కాలేస్తారో మళ్ళీ ఆ తర్వాత బాధపడతారు. అలా పడకండి, నిదానం చేయండి, బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకు ప్రేమ ఫలిస్తుంది. ఏదైతే ప్రేమ నుంచి మీరు నడిచి పెళ్లి చేసుకోవాలని మనసులో ఉందో పెద్దలకు ఒప్పియాలి, పెద్దలకు ఒప్పించి మనం పెళ్లి చేసుకోవాలని మనసులో ఎప్పుడైతే ఉన్నదో మీ పెద్దలు మీ పెళ్లికి ఆహ్వానిస్తారు. తొందరపడి ఆర్దూర్త అనరు, మంచిగా అనుగ్రహిస్తారు, సరే అంటారు, ఒప్పుకుంటారు. వాళ్ళకు మీరు ప్రేమగా చూస్తారు, మీరు వాళ్ళు ప్రేమగా చూసుకుంటారు, జరుగుతుంది, పర్వాలేదు. ఈ రాశి వాళ్ళకు కుంభరాశి వాళ్ళకు మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఈ జాబ్ కాకుండా గవర్నమెంట్ జాబ్ కావాలి, ఆ జాబ్ సంపాదించుకోవాలి, నాకు గవర్నమెంట్ జాబ్ రావాలని చాలా ప్రయత్నం చేస్తుంటారు కదా. డాక్టర్ చదివిన వాళ్ళైనా కానీ, లాయర్ చదువులైనా కానీ, ఇప్పుడు ఏదైనా కానీ తప్పనిసరిగా గవర్నమెంట్ జాబ్ చేస్తారు. గవర్నమెంట్ జాబ్ మీకు వస్తుంది. దాంట్లో ఒక నీతిగా నడుస్తారు, అవినీతి నడవకుండా నీతిగా నడుస్తారు, బాగుంటుంది. భార్య భర్తల బంధం చాలా ప్రేమతోనే ఉంటారు. అన్నదమ్ముల అనుబంధం ఇంకా చాలా ప్రేమతోనే ఉంటారు. ఇంటి లోపల చిన్న పెద్ద అందరూ కలిసి నడవాలి, బాగుండాలని కోరుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ అయినా కానీ, ముందు ఏ పని అయినా కానీ, బిజినెస్ అయినా కానీ దాంట్లో మీరు చాలా పైకొస్తారు, రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు. కానీ ఈ కుంభరాశి వాళ్ళు అత్తగారింటికి మహాలక్ష్మి, పుట్టినింటికి కాదు, అత్తగారింటికి మహాలక్ష్మి. ఎవరైతే కూతురు ఉన్నారో ఒక ఇంటికి ఇవ్వాలనుకుంటారో వాళ్ళ మంచిగా అత్తగారింటి లోపల పేరు సంపాదించుకుంటారో, వాళ్ళ ఇంట్లో చిన్న పెద్ద అందరూ కలిసి నడుస్తారు. కట్టుకున్న భర్తకు చాలా ప్రేమగా చూసుకుంటారు, మళ్ళీ భార్య గుడిక భర్త చాలా ప్రేమగా చూసుకుంటారు, మంచిగా నడుస్తారు. కానీ కొన్ని రోజులైతుంది ఇంటి మీద దారిద్ర్యం చాలా చెడ్డగా తలిగింది, ఒక ఇసుకన్ను చాలా చెడ్డగా తలిగింది. భార్య భర్తల నివాసంలో గుడిక సరిగా లేదు, ప్రేమ పెళ్లిళ్ళ గుడిక కొంచెం ఆటంకులు వస్తున్నాయి. ఇక్కడ ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఏదో చేద్దాం అనుకుంటారో ఆడ ఏదో ఉల్టాపల్టా అయిపోతుంది. మీరు అనుకున్నది ఒకటి, ఆడ జరిగేది ఒకటి, చేసేది ఒకటి, ఆయేది ఒకటి. మనసు శాంతం ఉండలేదు. ఇదేనా జీవితం అంటే? ముందర మాకు అనుకున్న కోరికలు కావా, ఇక మా లైఫ్ బాగుండదా, ఇదేనా అని మీరు చాలా బాధపడుతుండ్రు. ఈ బాధ అంతా పడకండి. మీకు మంచి జరిగే యోగం ముందర ఉన్నది. చేసిన పని మీకు మంచిగా కలిసి వచ్చే టైం ముందల ఉంది. తొందరపడకండి, ముందల మంచి జరిగే టైం ఉంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమశివాయ. 4 తూర్పు, పరమట, ఉత్తర, దక్షిణ 4 పడ్డాయి. ఈ కుంభరాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యాయం 8, రాజపూజ ఫలం 4, అవమానం 2,
అంటే గురుబలం అంతే ఉంది, శని బలం అంతే ఉంది. అది గుడక ఏం ఎక్కువ లేదు, ఇది గుడక ఏం ఎక్కువ లేదు. శని బలం అంతే ఉంది 2, గురుబలం గుడక 2 ఉంది. 2 సమానం ఉంది. మీకు పైసా రావటం ఉంటుంది, పోవటం ఉంటుంది, ఆగటం ఉండదు. ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంటుంది. కానీ తొందరపడకని నిదానం చేయండి. ఇంకా మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.